ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఎన్నదగిన కాలేబు యెహోవాను పూర్ణ మనసుతో నిండు మనసుతో ఆరాధించాడని దేవుడే సాక్ష్యం చెప్పి తనకి ఇవ్వాల్సిన స్వాస్థ్యాన్ని యెహోషువ నాయకత్వంలో ఇచ్చి దేవుడు గణపరచబడ్డాడు. అలాంటి జీవితం మనం కూడా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి నిండు మనసుతో మన ప్రాణాత్మ దేహములను సంపూర్ణంగా సిద్ధపరిచి దేవునికి అప్పగించుకుందాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే అయ్యా ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో. ఆకాశమందున్న దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడని మనం గుర్తెరిగి ఉండాలి. ఆనాడు శత్రు సమూహము ఎలీషా మీదకు వచ్చినప్పుడు ఎలీషా పనివాడు భయంకంపనం చెందినప్పుడు భయభ్రాంతుడైనప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు. తలపై చేతులుంచినప్పుడు యెహోవా వాడి కనులు తెరిచిన కనుక పరలోక సైన్య సమూహము ఎలీషాకు ముందుగా నిలబడినట్లు చూసిన ఆ పనివాడు బెత్తరపోయి దేవుని నామాన్ని కనపరిచాడు. ఈరోజు మనందరి వైపు ఆయన కనులు చూస్తున్నాయని ఆయన దక్షిణ హస్తం మనపై ఉందని నమ్మాలి. ఈరోజు ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా. ఆఖరి శరణం పాడుకుని దేవుని నామాన్ని కనపరుచుకుందాం.
యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నదని దేవుని వాక్యము తెలియబరుస్తున్నది. దేవుడే స్వయాన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనని సెలవిస్తుంది. మనందరి పాప శాప రోగ రుగ్మతలను బాపడానికి ఆయన శిలువ యాగమయ్యాడు. ఆయన చిందించిన రక్తంలో స్వస్థత ఉన్నది కాబట్టి ఆ స్వస్థత రక్తాన్ని అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు మన ప్రాణాత్మ దేహములపై ప్రోక్షించుకొని శుద్ధి చేయమని దేవుని అడిగి ఆయన రక్త కోటలో మన ప్రాణాత్మ దేహాలను భద్రపరుచుకుందాం. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. అవును ప్రభువా. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 20 వచనాల్లో ఉన్న అయ్యా ఘోడార్థాన్ని నాయనా ప్రభువా మేము తెలుసుకుని ఉన్నాము తండ్రి. అయ్యా నోటుతో నాయనా ప్రభు నిన్ను స్తుతిస్తున్నాం కానీ, మా నోటుతో మీ వాక్యాన్ని బోధిస్తున్నాము కానీ అయ్యా మా హృదయం నీకు దూరంగా ఉన్నదని సెలవిస్తున్నావు ప్రభువా. అయ్యా మీరు మానవుల విధులను చెప్పున నన్ను ఆరాధిస్తున్నారే, ఇది మీకు న్యాయమా అని సెలవిస్తున్నావు తండ్రి. ఒకవేళ నైనా ప్రభా మీ వాక్యానికి మీ చిత్తానికి విరోధమైన ఆరాధనలు కానీ ఆరాధన క్రమాలు కానీ జరుగుతూ ఉంటే ప్రభువా ఆ సేవకులతో మీరు మాట్లాడండి, ఆ సంఘాలతో మీరు మాట్లాడండి. యథార్థమైన భక్తియో దాన్ని కొనసాగించే యేసుక్రీస్తునందు ఏక మనసు నిలిపి అయ్యా పరిశుద్ధంగా నీ ఆరాధన క్రమాలను జరిగించే సేవకులను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకవేళ బలహీనతలో నాయన ప్రభు మానవ ఇచ్ఛలు ఏలుబడి చేస్తుంటే వారిని మీరు నాయన ప్రభు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి, వారిని సరిచేయండి. నీ రాజ్య వ్యాప్తిలో వారు పాలు భాగస్తులుగా నిలబెట్టండి అయ్యా. మానవ ఇచ్ఛలు నెరవేర్చడానికి వీల్లేదు ప్రభు అని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వయంగా మీరే జ్ఞానము దయచేసి వారితో మాట్లాడమని మా జిఎస్టీ టీంని నైనా ప్రభా యథార్థమైన భక్తితో నీ యందు భయభక్తులు కలిగి నడిపించే సేవ, మీ చిత్తంలో ఉన్న సేవను మాకు అనుగ్రహించి మీ దాసుల ద్వారా మా ద్వారా నడిపించుకుని మహిమ పొందమని, మాకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదములు తండ్రి రాజులను నమ్ముకున్నటి కంటే, అధికారులు నమ్ముకున్నటి కంటే, మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాని నమ్ముకున్నటే శ్రేష్టము, ప్రయోజనము, ఆశీర్వాదం అని సెలవిస్తుంది. కాబట్టి నీ వాక్యం అలాగా మీపై ఆధారపడి జీవించే జీవితం, మీపై ఆధారపడి నడిపించే సేవ మాకు దయచేయమని సమస్తమును మీ పాదాలకు అప్పగిస్తూ అయ్యా ఈ సమయంలో మీ దాసులు వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ దాసుని మీరే మీ ఆత్మతో నింపి మీ ముఖాంతరంలోంచి మాట్లాడి మా అందరికీ కావలసిన వాక్యాన్ని మీరు అందించి బోధించి నడిపించమని సమస్తమును మీ పాదాలకు అప్పగిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.